Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about a short answer question related to hydrocarbons in 11th class chemistry. Okay, intermediate first year or 11th class అంటాం. హైడ్రోకార్బన్ లో 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. షార్ట్ ఆన్సర్. బోర్డ్ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్. Okay, explain the reaction of acetylene with sodium in liquid ammonia and water. Acetylene లిక్విడ్ అమ్మోనియాలో ఉన్న సోడియంతో ఎలా రియాక్ట్ అవుతుంది, అలాగే వాటర్తో ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పమన్నాడు. చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే సోడియం ఇన్ లిక్విడ్ అమ్మోనియా, దీంతో రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. విత్ సోడియం ఇన్ లిక్విడ్ అమ్మోనియా. ఓకే, ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసిటిలిన్ సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్, సో ఈథైన్ ఆర్ అసిటిలిన్ అంట. ఇక్కడ కార్బన్ ఎస్పీ హైబ్రిడైజేషన్లో ఉంటుంది. ఎస్పీ హైబ్రిడైజేషన్లో ఉన్న కార్బన్కు అటాచ్ అయిన హైడ్రోజన్ని అసిడిక్ ప్రోటాన్ అంటాం, విచ్ రెడీలీ డిస్ప్లేస్డ్ బై మెటల్. ఓకే, అందుకే ఆల్కైన్స్ ఆర్ మోర్ అసిటిక్ దాన్ ఆల్కీన్ అండ్ ఆల్కేన్ అని చెప్తాం. ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతే హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎస్పీ 50% ఎస్ 50% పి, సో ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటల్ ఎస్% 50% ఉంటుంది కాబట్టి ఆల్కైన్స్ అసిడిక్. ఈ ట్రిపుల్ బాండెడ్ కార్బన్కు బైండ్ అయిన హైడ్రోజన్స్ని అసిడిక్ ప్రోటాన్స్ అంటాం. దే కెన్ రెడీలీ డిస్ప్లేస్డ్ బై మెటల్స్ అంటాం. ఇప్పుడు సోడియం మెటల్ తీసుకుంటున్నాం, లిక్విడ్ స్టేట్లో ఉన్న అమ్మోనియాలో ఉన్న సోడియం మెటల్. మెటల్ ఏం చేస్తుంది, అసిడిక్ ప్రోటాన్ని డిస్ప్లేస్ చేస్తుంది కదా, సో హైడ్రోజన్ డిస్ప్లేస్ చేసి హెచ్సి ట్రిపుల్ బాండ్ సిఎన్ఏ. ఓకేనా, ఒక హైడ్రోజన్ ఐటమ్ బయటికి వెళ్ళిపోయింది, సే ఆఫ్ H2 అని చెప్పచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ ఏమొచ్చేసింది, అసిటలినే అంటే ఈథైనే కాదంటే హైడ్రోజన్ ప్లస్లో సోడియం ఉంది. నేమ్ ఏంటంటే ఒక సోడియం కదా, మొనో సోడియం ఇథైనైడ్, ఐడ్ అంటారు, మొనోసోడియం ఇథైనైడ్. దెన్ నువ్వు వన్ మోర్ మాలిక్యూల్ సోడియం యాడ్ చేస్తే, మనం ఏం వేయక్కర్లేదు, ఆల్రెడీ ఎక్సెస్ వేసింటాం. సో సోడియం ఇన్ లిక్విడ్ అమ్మోనియాతో వన్ మోర్ సోడియం యాటమ్ ఇంకొక హైడ్రోజన్ డిస్ప్లేస్ చేసి చివరికి 2 సోడియం కార్బన్ ట్రిపుల్ బాండ్ కార్బన్. దీన్ని ఏమంటారంటే డై సోడియం ఇథైనైడ్. ఇది ఫైనల్ ప్రోడక్ట్. సో ఇది వస్తుంది మనకు. సో దీన్ని మనం ఏం రాస్తామంటే స్టేట్మెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సింపుల్గా రాయాలి. ఏ రియాక్ట్స్ విత్ బి గివ్ సి అంతే, ఇంకొకటి వస్తే అండ్ డి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్, ఇట్లా రాయాలి అంతే, బట్టి పట్టకూడదు. సో అసిటలిన్ రియాక్ట్స్ with sodium in liquid ammonia and give monosodium, ఫస్ట్ ఏమొస్తుంది ఇదే కదా, మొనోసోడియం ఇథైనైడ్ అండ్ దెన్ డైసోడియం ఇథైనైడ్ అని రాస్తే చాలు. ఓకే, స్టేట్మెంట్ 1 ఈక్వేషన్ 1 2 మార్క్స్. నెక్స్ట్ ఇంకో రియాక్షన్ ఉంది బి. ఎవరితో అది, బి ఎవరు, వాటర్. సో అసిటిలిన్ రియాక్షన్ విత్ వాటర్. అసిటిలిన్ అనేది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కదా, ట్రిపుల్ బాండెడ్ వన్, హైడ్రోజన్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది. సో అసిటిలిన్ సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్. వాటర్ మాలిక్యూల్ H2Oను HOH అని రాయొచ్చా, H2O నథింగ్ బట్ HOH, మనకు కన్వీనియంట్ కోసం అర్థం అవ్వడానికి. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ డైల్యూట్ మెర్క్యూరిక్ సల్ఫేట్ HgSO4 333 కెల్విన్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. ఓకేనా?
సో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మెర్క్యూరిక్ సల్ఫేట్ ప్రెజెన్స్లో అడిషన్ జరుగుతుంది. ట్రిపుల్ బాండ్ ఉంది కదా, హైడ్రోజన్ ఒక చోట, OH ఒక చోట యాడ్ అవుతుంది. సో వి గెట్ CH2. మాలిక్యూల్ యాడ్ అవుతే ఒక పై బాండ్ పోతుంది కదా, సో డబల్ బాండ్ CH OH. కన్వీనియంట్ కోసం అట్లా రాశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం అవడానికి, H ఇక్కడ, OH ఇక్కడ, సరిపోయింది. దీన్ని ఏమంటాం, CH2 డబల్ బాండ్ CHOH, సే వినైల్ ఆల్కహాల్ అంటారు. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఐసోమెరైజేషన్ జరుగుతుంది. అదేంటది చూద్దాం. ఐసోమెరైజేషన్ ఏంటి? ఐసోమెరైజేషన్ అంటే కీటో ఈనాల్ టాటోమెరిజం జరుగుతుంది. ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో చదివింటాం. ఇప్పుడు చూడు, ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడికి లాగేస్తుంది. సో హైడ్రోజన్ ఏమవుతుంది, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ అయ్యాయి కాబట్టి H+ పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు కార్బన్ దగ్గర బాండ్ చూడు 1 2 3, హైడ్రోజన్ ఒకటి 4 ఉన్నాయి. ఇప్పుడు న్యూగా ఇంకొక ఎలక్ట్రాన్ పేరు వచ్చి ఒక బాండ్ ఫామ్ అయితే 5 అవుతాయి. కార్బన్ బ్యాలెన్స్ 4ఏగా, 5 ఉండకూడదు కదా, నెవర్ ఎక్సీడ్ 4. కాబట్టి ఏమవుతుందంటే ఈ పై బాండెడ్ పేరును అడ్జసెంట్ కార్బన్కి ఇచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కార్బన్ గెట్స్ నెగిటివ్, నెగిటివ్ దగ్గరికి ఎవరు వస్తారు, మన H+ వస్తుంది, ఈ H+. సో ఫైనల్గా ఏమొస్తుందంటే CH3, ఓకే, సింగిల్ బాండ్ ఇది. ఇక 2 బాండ్స్ ఫామ్ అయ్యాయి కదా, డబల్ బాండ్ OH. అండ్ ఆల్డిహైడ్ ఈజ్ obtained కాల్డ్ యాజ్ అసిటాల్డిహైడ్ అంటాం. సో ఇప్పుడు ఏం రాయొచ్చు మనం, అసిటలిన్ అండర్గో, మనం ఓన్గా రాయొచ్చు, అండర్గో అడిషన్ విత్ వాటర్, అండర్గో అడిషన్ విత్ వాటర్ in the presence of mercuric sulfate and sulfuric acid. Remember, dilute mercuric sulfate and dilute sulfuric acid at 333 Kelvin and give vinyl alcohol and finally అసిటాల్డిహైడ్. అంటే గివ్ వినైల్ ఆల్కహాల్ విచ్ ఆన్ ఐసోమరైజేషన్ గివ్ అసిటాల్డిహైడ్ అని చెప్పొచ్చు. ఇది ఈను డబుల్ బాండ్, ఇది ఓలు ఈనోల్ ఫామ్ అంట, ఇది C డబుల్ బాండ్ O కీటో ఫామ్ అంట. కీటో ఈనాల్ టాటోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకేనా, అవి ఐసోమెరిజంలో చదువుతాం. ఓకేనా, సో ఆన్ ఐసోమరైజేషన్ గివ్ అసిటాల్డిహైడ్ అంట. ఇది నేను 4 మార్క్స్ క్వశ్చన్. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.